వాళ్ళ అగ్ని పరీక్ష ఎపిసోడ్ లో మీరు ఊహించలేని ట్విస్ట్ టర్న్స్ అసలు మామూలుగా లేదనమాట. అసలు ఇద్దరు అయితే ఎలిమినేషన్ కి చాలా దగ్గరగా ఉన్నారు అండ్ వాళ్ళు వచ్చేసి డేంజర్ జోన్ లోకి వెళ్ళిపోయారనమాట. మరి ఆ క్యాండిడేట్స్ ఎవరు వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళారా, లేకపోతే జ్యూరీస్ చేతుల మీద వెళ్ళారా, మరి కంటెస్టెంట్స్ చేతుల మీద వెళ్ళారా, వాళ్ళు చేసిన తప్పేంటి, వాళ్ళు ఎలాగా ఆ డేంజర్ జోన్ ని ఫేస్ చేస్తున్నారు అండ్ ఫిజికల్ టాస్క్ గురించి ఒక టాస్క్ అయితే పెట్టారనమాట. ఒక్కొక్కరు మామూలుగా ఆడలేదు, ఒక్కొక్కరు స్ట్రెంగ్త్ ఏంటో బయటకు తెలిసింది. అండ్ రాజకుమారికి ఓన్లీ ఇవాళ ఒక్క రోజే డే అనమాట. సో తను ఫైర్ కార్డ్ యూజ్ చేసేది, మరి తను ఎక్కడ యూజ్ చేసింది, కరెక్ట్ గా యూజ్ చేసిందా లేదా, లేకపోతే మరి అది అసలు యూజ్ చేయకుండానే యూజ్లెస్ అయిపోయిందా లేదా, ఇవాళ ఈ వీడియోలో డిస్కస్ చేసేద్దాం. సో ఫస్ట్ రావడమే రాజకుమార్కి అయితే చెప్పేశారనమాట, మీరు ఇవాళ ఈ ఫైర్ కార్డ్ మీరు ఇవాళ వాడాల్సిందే, ఇవాళ వాడకపోతే మీకు ఇంకా ఛాన్స్ ఉండదు, ఓన్లీ ఇవాళ మాత్రమే ఆ ఫైర్ కార్డ్ వాడాలని చెప్పారనమాట. సో తను ఎప్పుడు యూజ్ చేస్తుంది అనేసి అందరు కూడా ఈగర్ గా వెయిట్ చేశారు. ఎప్పుడు యూజ్ చేస్తుందో తనకు ఒక ఐడియా ఉంది, కానీ తన ఆలోచన అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది అనమాట. ఎప్పుడు యూజ్ చేయాలి, మనకి పవర్ ఇస్తే ఎక్కడ యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి అన్న తనకైతే ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉంది, తనకు ఒక ఆలోచన అయితే ఉంది. సో అదైతే కంటిన్యూ చేసుకుంటూ ఒక గేమ్ అయితే పెట్టారు. సో ఇక్కడ మీకు ఫిజికల్ స్ట్రెంగ్త్ ఎలా ఉంది, మీకు ఎంత ఉంది అని బయట చూపించడమే, బయట పెట్టేదే ఈ టాస్క్ అనేసి చెప్పారనమాట. సో ఫిజికల్ టాస్క్ ఫస్ట్ అసలు నేను ఒకటి చెప్పాలి, అసలు మిథిలేష్ గురించి చాలా అనుకున్నాం. సో హీ వాజ్ స్ట్రాంగ్, చాలా బాగా ఆడుతున్నట్టుంది, బాగా కనపడడానికి బాగానే కనపడుతుండు, చాలా స్ట్రాంగ్ కనపడుతుండు అని అనుకున్నాను. కానీ డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అనడానికి నిజంగా అసలు నాకు ఎట్లా అనిపించింది అంటే, చాలా బాగా ఆడతాడు అనిపించింది కదా, కానీ రోహిత్ కి మిథిలేష్ కి ఇట్లా హ్యాండ్స్ తో అది టగ్ ఉంటది కదా, సో అది గేమ్ ఆడినప్పుడు అసలు మిథిలేష్ ఓడిపోయిండు, రోహిత్ గెలిచిండు. అసలు రోహిత్ అంత స్ట్రెంగ్త్ అక్కడ కనపడట్లేదు, కానీ ఇక్కడ మిథిలేష్ కి మనకి బయట అపియరెన్స్ చాలా బాగుంది. సో ఇతనే గెలుస్తాడు అనుకుంటే కానీ రోహిత్ విన్ అయిండు. నాకు అసలు అక్కడ వద్ద అనిపించింది అనమాట. ఎంత అసలు సో డోంట్ జడ్జ్ బుక్ వైట్స్ కవర్, మనం పైన ఉన్న దాన్ని చూసి బట్టి లోపల వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేసి అంచనా వేయకూడదు. సో ఇంకా ముందుకు వెళ్లే కొద్దీ అసలు వీళ్ళేంటి అనే మనకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది అనమాట. ఫిజికల్ స్ట్రెంగ్త్ గేమ్ ఆడడానికి ఇక్కడ సింపుల్ ఒక గేమ్ ఏంటంటే, బాయ్స్ టీమ్ కి గర్ల్స్ టీమ్ కి ఒక గేమ్ పెట్టారు సపరేట్ గానే. మళ్ళీ వీళ్ళిద్దరిని కలిపేస్తే ఆల్వేస్ బాయ్స్ విన్ అవుతారు కాబట్టి సపరేట్ గా పెట్టారు అనమాట. సో ఏంటంటే మ్యూజికల్ చైర్, అందులో పక్కన ఒక చైర్ ఉంటుంది, ఎవరి బొమ్మ అయితే ఫస్ట్ వాళ్ళకి టచ్ అవుతుందో, ఎవరి బొమ్మ అయితే వాళ్ళు దాని మీద కూర్చుంటారో, సో వాళ్ళైతే స్ట్రాంగ్ టీమ్ కి వెళ్ళిపోతారు డైరెక్ట్ గా. సో వాళ్ళు ఒక వీక్ టీమ్ మెంబర్ ని సెలెక్ట్ చేయాలని చెప్పారు. సో ఇట్లా గేమ్ ఆడుతూ ఇట్లా సెలెక్షన్స్ అయితే అయిపోయాయి అనమాట. సో ఇందులో లాస్ట్ కి దీపక్, హేమంత్ అనమాట అమన్ ముగ్గురు ఉండే. సో వీళ్ళ ముగ్గురు గేమ్ పెట్టారు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఎవరైతే గెలుస్తారో వాళ్ళే స్ట్రాంగ్ టీమ్ కి వెళ్ళిపోతారు, వీళ్ళ ఇద్దరు కూడా వీక్ టీమ్ కి వెళ్ళిపోతారని డైరెక్ట్ గా చెప్పేశారు. సో గేమ్ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ అక్కడ వచ్చేసి గాయత్రినేమో సంచాలక పెట్టారనమాట. ఇక్కడ గేమ్ ఆడుతున్నప్పుడు సో ఫస్ట్ అమన్ది టచ్ అయింది, తర్వాత దీపక్ ఇట్లా అయితే అయిందనమాట. సో అక్కడ ఏం జరిగిందంటే, మ్యూజిక్ స్టార్ట్ అయినప్పుడు ఆ రింగ్ లో కదులుతున్నప్పుడు సో ఒక్కసారి ఆగడం అయిపోయేసరికి ఇట్లా అమన్ ఇట్లా ముందుకు వచ్చి మళ్ళీ స్టార్ట్ అయ్యేసరికి సాంగ్ ఆగిపోయేసరికి తను వెళ్ళిందనమాట. సో ఇక్కడ ఒక క్రాష్ అయితే వచ్చింది. అదేంటంటే దీపక్ ఒక రేస్ చేసిండు, తను అసలు రింగ్ లోనే లేడు, తను ఆగిపోయిండు. ఆగిన తర్వాత దగ్గర ఉంది కాబట్టి అతనే గెలుస్తాడు కదా, అతనే ఇస్తున్నారు, అక్కడ ఇది ఫెయిర్ కాదు అనేసి తను అన్నాడు. కానీ ఇక్కడ దీపక్ ని మళ్ళీ ఆర్గ్యూ చేయడానికి మిథిలేష్ అయితే ఒక పాయింట్ పెట్టిండు అనమాట. ఆ పాయింట్ ఏంటంటే, సో తిను కావాలని వీక్ టీమ్ లోకి వెళ్ళాలనుకున్నాడు, సో వెళ్ళాలనుకుని అమ్మనే టార్గెట్ చేసిండు అనేసి ఈ మాట అయితే చెప్పారు అనమాట. సో తను కూడా అగ్రీ చేసిండు. ఇందులో చాలా క్రాషెస్ వచ్చినాయి, మాట్లాడుకున్నారు. అసలు ఎట్లా అంటే ఫైర్ అనిపించింది అనమాట. ఒక్కొక్కరు మామూలు గొడవలు పెట్టుకోవట్లేదు, ఏంద్రా నాయన ఎట్లున్నారు ఏందని అనిపించింది. సో ఇందులోనే ఇది మాట్లాడుతున్నప్పుడు అపూర్వ మళ్ళీ అమన్ మీద చెప్తుంది, అమన్ ఇట్లా ఈ సర్కిల్లో లేడు, అసలు అందరు లోపలికి వచ్చేస్తున్నారు అని అన్నంలోనే అమన్ చాలా అంటే చాలా ఓవర్ యాక్షన్ గా మాట్లాడినట్టు అనిపించింది. ఏంటంటే తన మీద అరుస్తున్నావు యాజ్ అమ్మాయిగా, తను ఎదురుగా ఉన్నప్పుడు షటప్ చూస్తే నువ్వు ఆపు, నువ్వు నాకు నిన్న బొక్క పెట్టినావు మొన్న బొక్క పెట్టినావు అంటే, నిన్న కూడా పాయింట్ పెట్టింది కరెక్టే. తను చెప్పింది ఏంటంటే, తను గేమ్ అనేది రోహిత్ అనేది మంచిగా ఆడిండు, నువ్వు ఇక్కడ కనపడలేదు, తను రూల్స్ ఫాలో అయ్యిండు అనేసి చెప్పారు అనమాట. సో ఇక్కడ నాకు కూడా నువ్వే బొక్క పెడదాం అనుకుంటున్నావు, నా గురించి నీకెందుకు అనేసి చాలా అంటే చాలా వర్డ్స్ వదిలేసిండు. ఆమెను చాలా ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపించింది. నాకు కూడా పాయింట్ నచ్చలేదు. సో తను అపూర్వ మీద అరవడం కానీ అది కొంచెం ఓవర్ యాక్షన్ గా అనిపించింది నాకు. ఇది కొంచెం తగ్గించుకుంటే బాగుండేది అనిపించింది. ఇక ఈ క్లాష్ లో లాస్ట్ కి దీపక్ వచ్చేసి వీక్ టీమ్, హేమంత్ వీక్ టీమ్, ఇట్లా టీమ్స్ డివైడ్ అయిపోయారు అనమాట. సో స్ట్రాంగ్ టీమ్, వీక్ టీమ్. స్ట్రాంగ్ టీంలో రోహిత్, అమన్, సృష్టి, ఝాన్సీ, రాజకుమారి, మిథిలేష్, శాలిని. అండ్ వీక్ టీంలో దీపక్, అపూర్వ, రామకృష్ణ, చరణ్, బాగి, ప్రియాంక అండ్ హేమంత్. ఇలా ఇందులో 8 మెంబర్స్ ఉన్నారనమాట. అందులో స్ట్రాంగ్ టీంలో 7 మెంబర్స్ ఉన్నారు. సో 8 మెంబర్స్లో ఒకరిని తీసేయాలి అనేసి స్ట్రాంగ్ టీమ్ మెంబర్స్తో పవర్ ఇచ్చారు. సో మీరు అందులో నుండి ఒకరిని తీసేయాలి, వాళ్ళకి ఎల్లో కార్డ్ ఇవ్వాలి అని చెప్పారు అనమాట. సో వీళ్ళు రెడ్ టీం వాళ్ళందరూ సెలెక్ట్ చేసుకొని గాయత్రిని అయితే సెలెక్ట్ చేసుకున్నారు. సో ఎందుకంటే నువ్వు అన్ని
చేద్దామన్న అనుకున్నావు, అన్ని గివ్ అప్ ఇచ్చేస్తున్నావు. అండ్ ఇందాక ఓడిపోయిన గేమ్ లో కూడా నువ్వు ఏదో ఒక రీజన్ ఇస్తున్నావు, నువ్వు ఓడిపోయిన వండని నువ్వు ఒప్పుకోవట్లేదు కానీ ఏదో ఒక రీజన్ చెప్తున్నావు. ఇంకా ముందు చాలా గేమ్స్ వస్తాయి, ఇట్లా రీజన్స్ చెప్పుకుంటూ పోతే కరెక్ట్ కాదు అనేసి కరెక్ట్ పాయింట్ పెట్టారు అనమాట. సో తనకైతే ఎల్లో కార్డ్ ఇచ్చారు. సో ఎల్లో కార్డ్ అంటే ఈ గేమ్ లో ఆడదు అండ్ తనకి ఒక డేంజర్ వచ్చినట్టే, తన ఎలిమినేషన్ కి చాలా దగ్గరగా పోయినట్టే అనమాట. సో ఈ ఎల్లో కార్డ్ ఇవ్వడంలో నాకు కూడా దేవర్ ప్రూవెన్ అంటే కరెక్ట్ గా చెప్పారు, కరెక్ట్ పాయింట్ పెట్టారు అనిపించింది. సో ఇట్లా గేమ్ ఆడిరు. సో వీళ్ళిద్దరికి గేమ్ పెట్టారు అనమాట. ఇందులో 7 ఉన్నారు కాబట్టి. సో గేమ్ ఏంటంటే మధ్యలో రోప్స్ అన్ని వేసేసి వాళ్ళని కట్టేస్తారు. వాటికి ఒక కీస్ ఉంటాయి. ఆ తాళాలు ఇటువైపు రౌండ్లలో కీస్ ఉంటాయి, దానికి సంబంధించిన కీస్ ఎవరిది వాళ్ళు పట్టుకొని ఆ కీ తీసేసుకొని తొందరగా బయటకు వచ్చేయాలి, అది గేమ్. సో ఇక్కడ టీమ్ పవర్ అనేది చాలా ముఖ్యం, అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అలా బాగా ఆడిరు. ఇందులోనే గేమ్ పెట్టిరు. ఇందులో స్ట్రాంగ్ టీమ్ మెంబర్సే గెలిచిరు. ఎందుకంటే వాళ్ళు కొంచెం రోహిత్ చాలా ఆలోచించి టీమ్ లీడర్స్ అనేసి రోహిత్ని అటు దీపక్ని గాయత్రి ఎంచుకుంది. సో టీమ్ లీడర్గా దీపక్ వాస్ ఫెయిల్డ్, తనే లేట్గా వచ్చింది ఇంకా చెప్పాలంటే. అండ్ లాస్ట్కి రోహిత్ చాలా బాగా మైండ్ గేమ్ ఆడింది అనమాట. ఇటువైపు 2 గర్ల్స్ని పెట్టాను, ఇటువైపు ఒక పవర్, ఇటువైపు ఒక పవర్, మొత్తం చుట్టూ పెట్టారు కాబట్టి నాకు కొంచెం సపోర్ట్ వచ్చింది. సో మేము విన్ అయ్యాం అనేసి రోహిత్ చెప్పిండు. సో ఇందులో కూడా చాలా మైండ్ గేమ్ అంటే చాలా బాగా అక్కడ ప్రెజెన్స్ పెట్టినట్టు నాకు అనిపించింది. సో ఇక్కడ ఏమైందంటే ఇక విన్ అయ్యారు కదా, సో విన్ అయిన టీంలో నుండి ఓట్ అప్పీల్ అనేసి చెప్పారు అనమాట. సో ఓట్ అప్పీల్ అంటే రోహిత్ని పిలిచి ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాం అని అంటే తనకు సృష్టికి ఇచ్చిండు. సృష్టి ఏంటంటే అక్కడ తను చాలా బాగా ఆడింది, దట్ స్పోర్టీ స్పిరిట్ నచ్చింది, చాలా బాగా ఎఫర్ట్ పెట్టింది, అందుకే తనకి ఇద్దాం అనేసి తను చెప్పాక తర్వాత రాజకుమారిని లేపి అడిగిర్రు అనమాట. మరి నువ్వు యూస్ చేస్తున్నావా, ఎపిసోడ్ కూడా అయిపోతుంది అని అంటే యూస్ చేస్తా, ఎప్పుడంటే వాళ్ళు ఎట్లాగో ఓటాపీలు ఇస్తారు కాబట్టి నేను ఆ ఓటాపీల్ని నేను తీసుకుందాం అనుకుంటున్నాను అనేసి చెప్పింది అనమాట. సో యాజ్ యూజువల్ గా ఆ డెసిషన్ ని రివర్స్ చేసేసుకొని తను ఓటాపీలు అయితే తీసుకుంది. రాజకుమారి చాలా తెలివిగా ఆలోచించింది, ఎవరన్నా ఇస్తే పక్క ముందే యూజ్ చేసి ఉంటారు కానీ తనకు అది యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయాలనే ఆలోచన తనకు ఉంది కాబట్టి తనైతే చాలా బాగా ఓటాపీలు అయితే చేసింది. అండ్ నెక్స్ట్ లాస్ట్ కి జడ్జెస్ ద్వారా కూడా ఒక స్టార్ ఇచ్చి వాళ్ళకు కూడా ఓటాపీలు చేసుకునే ఛాన్స్ ఉంటుంది అనేసి ముందే చెప్పారు. సో ఇందులో ఎలా సృష్టికి ఫస్ట్ మేము కూడా చూసినాం, సృష్టి ఫస్ట్ ఒక కీ తను వచ్చేసిన తన దగ్గర ఉన్నా కూడా మళ్ళీ మేము అక్కడ పెడతామంటే తను స్పోర్టీ స్పిరిట్ ఐ క్యాన్ అనేసి మళ్ళీ తీసుకుని మరి గేమ్ స్టార్ట్ చేసింది. ఆ స్పోర్టీ స్పిరిట్ మాకు కావాలి, సో తను ఎలిజిబుల్ అనేసి తను సెలెక్ట్ చేసారు అనమాట. యాజ్ యూజువల్ గా మళ్ళీ తను ఓటాపీలు అయితే తను తీసేసుకుంది, తను మాట్లాడేసింది. ఓటాపీలు అయితే చాలా బాగా చేశారు ఇద్దరు కూడా. అండ్ ఫైనల్లీ లాస్ట్ కి ఎల్లో కార్డ్ అయితే ఇచ్చారనమాట. ఎవరికంటే రోహిత్ కి ఇచ్చారు. అదేంటంటే రూల్స్ ఫాలో అవ్వలేదు. రోహిత్ అక్కడ హ్యాండ్స్ తో పుల్ చేయొద్దు అన్నారు కానీ హ్యాండ్స్ తో పుల్ చేసిన యాజ్ లీడర్ గా తనే ఫాలో అవ్వలేదు. సో తనకే ఇద్దాము అనేసి ఎల్లో కార్డ్ అయితే తనకి ఇచ్చారు అనమాట. సో ఇక్కడ ఇద్దరు డేంజర్ జోన్ లోకి వెళ్ళిపోయారు, అది గాయత్రి అండ్ రోహిత్. వీళ్ళిద్దరు కూడా ఎలిమినేషన్ కి చాలా దగ్గరగా ఉన్నారు. వాళ్ళు ఇక ముందు చేసే ప్రతి మూవ్ కూడా చాలా కరెక్ట్ గా వేయాలి, చాలా జాగ్రత్తగా ఆచితూచి వేయాలి అనేది అయితే ఆ కార్డ్ యొక్క మాట. సో ఇది గైస్ ఇవాళ రివ్యూ వచ్చేసి మరి మన రివ్యూ ఎలా అనిపించింది, మరి మీరు ఎపిసోడ్ చూసారా, చూడకపోతే ఒకసారి లుక్ చేయండి. అండ్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కూడా ఓట్స్ వేయండి, అది ఓపెన్ అయ్యాయి జియో హాట్స్టార్ లో. సో చూడండి, సో మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి.